మీ అందరికీ వందనములు. ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము ఆదికాండం 13వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు. ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు. మొదటి ప్రశ్న, అబ్రహాము సింధూర వృక్షవనంలో దిగి ఏమి కట్టెను? రెండవ ప్రశ్న, అక్కడ అబ్రహాము ఏమి చేసెను? మూడవ ప్రశ్న, అప్పుడు అబ్రహాము అతనికి అన్నింటిలో ఏమి ఇచ్చెను? నాలుగవ ప్రశ్న, శేషించిన వారు ఎక్కడికి పారిపోయిరి? ఐదవ ప్రశ్న, ఆ రాజులందరూ ఎన్నో సంవత్సరమున తిరుగుబాటు చేసిరి? ఆరవ ప్రశ్న, గొప్ప నది అయిన దాని పేరు ఏమి? ఏడవ ప్రశ్న, దేవుని వాక్యము అబ్రహాము దగ్గరకు ఎలా వచ్చెను? ఈ సమాధానాలు తెలిసిన వారు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.